హాయ్ అండి, అందరికీ భోగి శుభాకాంక్షలు. పండగ రోజు ఫుల్ బిజీగా ఉంటాం కాబట్టి పండగ ముందు రోజు నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ పెరట్లోనే గోరింటాకు చెట్టు ఉంటే గోరింటాకు ఏరుకొని ఇంక రోట్లో వేసి రుబ్బానమాట. హల్దీయాలో ఉన్నప్పుడు మా పిల్లలకు పెట్టి నేను కూడా ఒకసారి గోరింటాకు పెట్టుకున్నాను. అక్కడ సరిగా పండలేదు, ఊర్లోది మాత్రం చాలా బాగా పండింది. గోరింటాకు ఆకు నలిగినంత వరకు చేత్తో కలిపి తర్వాత స్పూన్తో కలిపాను. అప్పటికే చేయి కొంచెం పండిపోయింది. గోరింటాకు బాగా పండడానికని మేము ఎక్కువగా చింతపండు వేస్తాము. నాకు కోన్ కంటే గోరింటాకు అంటేనే చాలా ఇష్టము. ఊరొచ్చిన ప్రతిసారి గోరింట ఖచ్చితంగా పెట్టుకుంటాను. మరి మీలో ఎంతమంది ఈ పండగకి గోరింటాకు పెట్టుకున్నారో కామెంట్ చేయండి. గోరింటాకు నలిగి కప్పుకి ఎత్తానో లేదో వెంటనే మా పిల్లలు ఇంకా గోరింటాకుతో చందమామలు పెట్టేయమన్నారు. చందమామలు పెట్టిన తర్వాత చుట్టూరా చుక్కలు అలాగే వేళ్ళకు కూడా పెట్టమన్నారు. అవన్నీ వద్దని చెప్పి ఓన్లీ చుక్కలు పెట్టేశాను. ఉన్నడుకు కూడా పెట్టిన తర్వాత నేను కాళ్ళకి అలాగే ఒక చేతికి పెట్టుకున్నాను. కాళ్ళకి చేతులకి పండిన తర్వాత తీసేసి ఇంకొక చేతికి కూడా నేనే పెట్టుకుంటాను. ఇదిగోండి, ఈడే మా మేనల్లుడు. బాయ్ బాయ్.